కథ చెప్పవా? మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాన్ష్ అండ్ స్నిగ్ధ. రేయాన్ష్, మనం మాహిష్మతి నగర రాజైన యశోవర్ధనుడి యొక్క స్టోరీ వింటున్నాం కదా. తన కుమారులిద్దరిలో కూడా చిన్నవాడైనటువంటి ఆ గుణవర్ధనుడికి పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఇందుకు వీరపుర సామంతుడైన సూర్యవర్మ వ్యతిరేకిస్తాడు. సర్పకేతుడు అనేటువంటి ఒక సామంతుడు గుణవర్ధనుడితో కుట్ర పన్ని అతన్ని హత్య చేసేందుకు అడవిలో దాచుకొని హఠాత్తుగా మీద పడ్డాడు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ లో విందాం. సూర్యవర్మ తను శత్రువ్యూహంలో చిక్కుకున్నానని గ్రహించాడు. ఆ శత్రువు ఎవడో కూడా అతడికి అర్థమైంది. నరకండి, చంపండి, సూర్యవర్మ గనక ప్రాణాలతో బయటపడితే మన ప్రాణాలు దక్కవు అన్న మాటలు అతడికి వినిపించినాయి. ఆ కంఠస్వరం సర్పకేతుడిది అని అతడు వెంటనే తెలుసుకున్నాడు. సూర్యవర్మ చేతికత్తి గాలిలో రివ్వు రివ్వుమని భయంకరంగా ధ్వనించింది. ఎదురుగా ఉన్న శత్రు సైనికుడి తలలతో పాటు పక్కగా ఎదురుగా వచ్చిన శత్రువు యొక్క కుడి చేయి కూడా ఒకే దెబ్బకు గాల్లోకి ఎగిరి దూరంగా పడినాయి. కానీ అదే సమయంలో ఇంకో నలుగురు శత్రు సైనికులు ఒకేసారిగా అతన్ని చుట్టుముట్టారు. సర్పకేతుడు భీకరంగా అరుస్తూ తన సైనికులను హెచ్చరిస్తున్నాడు. తనకు మృత్యువు తప్పదని సూర్యవర్మ అనుకున్నాడు. హఠాత్తుగా అతడికి తన కుమారుడు చంద్రవర్మ గుర్తుకు వచ్చాడు. తన మరణం తర్వాత సర్పకేతుడు తన సంస్థానాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించి తీరుతాడు. ముందుగా తన కుమారుణ్ణి తగు జాగ్రత్తలలో ఉండవలసిందిగా హెచ్చరించగలిగితే ఎంత బాగుండును. సుబాహు, సుబాహు అని పెద్దగా కేక వేస్తూ సూర్యవర్మ శత్రు అశ్వికుల్లో ఒకడిని కత్తితో నిలువున నరికి మరొకడి గుర్రాన్ని గుండెల్లో పొడిచి అది అదనుగా తన గుర్రాన్ని వెనక్కి తిప్పాడు. అంతలో దూరం నుంచి అయ్యా ప్రభు, వస్తున్నాను అన్న జవాబు వినబడింది. నువ్వు వెంటనే వీరపురానికి వెళ్లి చంద్రవర్మతో సూర్యవర్మ మాట ముగించకముందే ఒక శత్రు సైనికుడు అతన్ని వెనక నుంచి కత్తితో పొడిచాడు. ఆ కత్తిపోటుకు సూర్యవర్మ అబ్బా అంటూ గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. అదే సమయంలో అతడి శరీరం మీద మరికొన్ని కత్తి దెబ్బలు బలంగా తగిలినాయి. అదుగో ఒకడు పారిపోతున్నాడు, వాణ్ణి తరిమి చంపండి, ఈ వార్త ముందుగా వీరపురంలో తెలియకూడదు అంటూ సర్పకేతుడు గావు కేక పెట్టాడు. ఆ వెంటనే నలుగురు ఐదుగురు గుర్రం ఎక్కిన వాళ్ళు పారిపోతున్న సుబాహుడు వెంటబడ్డారు. సుబాహుడు సూర్యవర్మ సేవకుల్లో చాలా నమ్మకస్తుడు. అతడు బాల్యం నుంచి సూర్యవర్మను సేవిస్తున్నాడు. అతడు మంచి తెలివితేటలు గలవాడే కాక చాలా ధైర్య సాహసాలు కూడా గలవాడు. తన ప్రభువును రక్షించడం సాధ్యం కాదని గ్రహించగానే సుబాహుడు అక్కడి నుంచి పారిపోయి జరిగిన ఘోరం సంగతి ముందుగా చంద్రవర్మతో చెప్పడానికి ఆలోచించాడు. అంతలో సూర్యవర్మ హెచ్చరిక వినిపించింది. సుబాహుడు తన గుర్రాన్ని శత్రు అశ్వికుల మధ్య నుంచి పక్కకు దూకించి కొండదారి వెంట నడిపాడు. అశ్వకులు అంటే గుర్రం ఎక్కిన వాళ్ళు, శత్రువులు గుర్రం మీద వస్తున్నారు కదా, వాళ్ళను సైడ్ ట్రాక్ చేసి అక్కడి నుంచి ఒక చిన్న కొండదారి నుంచి వెంట నడవసాగాడు. గుర్రం అతి వేగంగా పరిగెడుతున్నది. సుబాహుడు వీరపురం చేరాలంటే ఆ కొండపైనున్న చుట్టుదారి వెంట పోవాలి. ఆ మార్గం చాలా ఇరుకైనది. రెండు గుర్రాలు ఎదురుగా తప్పుకునేందుకు మాత్రమే జాగా ఉంటుంది. గుర్రాన్ని కొండ మీదకి ఎక్కిస్తూ సుబాహుడు వెనుతిరిగి చూశాడు. అతడిని వెంబడిస్తున్న అశ్వికులు కూడా తమ గుర్రాలను ఒకదాని వెంట ఒకటి కొండెక్కిస్తున్నారు. శత్రు సైనికులకు సుబాహుడికి మధ్య ఉన్న దూరం కేవలం ఒక బాణం వేటుకు అందనట్లుగా ఉంటుంది. తనకు శత్రువులకు మధ్య ఉన్న దూరాన్ని మరికొంత ఎక్కువ చేసుకోగలిగితే తప్ప అతను ఆ శత్రువుల బాణాలకు తప్పించుకోగలడు అని గ్రహించాడు సుబాహుడు. అతడలా ఊహిస్తున్నంతలో రివ్వుమంటూ ఒక బాణం వచ్చి అతడికి 10-12 గజాల వెనుక టక్కుమంటూ ఒక కొండరాయికి బలంగా తగిలింది. జప్ అని వచ్చేసింది ఒక బాణం. రెండుగా విరిగి కింద పడిపోయింది. సుబాహుడు తన గుర్రాన్ని గట్టిగా అదిలించాడు. అది మరింత వేగంగా పోసాగింది. వెనక రివ్వుమనే బాణాల చప్పుడు, కేకలు, పట్టుకోండ్రావా అని కేకలు వినిపించసాగాయి. కొంచెం సేపు తర్వాత అతడు వెనుదిరిగి చూశాడు. శత్రు సైనికులకు అతడికి మధ్య ఉన్న దూరం మరికొంత ఎక్కువైంది. కానీ వాళ్ళు వదిలేలా లేరు. అతన్ని అనుసరించి గుర్రాలను నడుపుతూనే ఉన్నారు. మెలికల కొండను చుట్టి ఉన్న ఆ సన్నని మార్గం వెంట సుబాహుడు తన గుర్రాన్ని జాగ్రత్తగా నడుపుతున్నాడు. అతడికి కుడివైపున ఉవ్వెత్తుగా లేచిన కొండ గోడ, ఎడమవైపున ఒక పెద్ద లోయ ఉన్నవి. గుర్రం కాలు ఏ మాత్రం పట్టు తప్పినా తను ఆ లోయలోకి పడిపోయి తునాతునకలవడం తప్పదు. అంతేకాక క్రమంగా చీకటి కూడా కమ్ముకోవటంతో మార్గం కూడా అంత స్పష్టంగా కనిపించటం లేదు. కానీ తనను శత్రువులు వెంబడిస్తున్నారన్న సూచనగా గుర్రాల సకలింపులు, వాటి గిట్టలకు అంటే వాటి కాలికి తగిలిన ఆ సౌండ్ కూడా వస్తుందన్నట్టు. అగాధంలోకి జారుతున్న రాళ్ల ధ్వని, ఒక్కొక్క రాయి కింద పడుతున్న ఆ లోయలోకి.
అవి అన్ని వినిపిస్తూనే ఉన్నాయి. కొంతసేపటికి బాగా చీకటి పడి చంద్రుడు ఉదయించాడు. కొండ మార్గం మరింత మెలికలు తిరుగుతున్నది. అలాంటి సమయంలో సుబాహుడికి హఠాత్తుగా శత్రు అశ్వికులు అగాధానికి అవతల ఉన్న దారి మీద కనిపించారు. అంతకుముందు అతడు ఆ మార్గాన్నే వచ్చాడు. మధ్య అగాధం ఒకటి వారిని వేరు చేస్తున్న అడ్డదారిన చూస్తే వాళ్ళు అతడికి చాలా సమీపంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బాణాలు ప్రయోగించేందుకు మంచి అవకాశం అనుకుంటూ సుబాహుడు గుర్రం మీద నుంచి దిగబోయేంతలో రివ్వుమంటూ ఒక బాణం వచ్చి గుర్రం డొక్కలో బలంగా తాకింది. దాని కడుపులోకి బలంగా తాకింది. గుర్రం ముందు రెండు కాళ్ళను గాల్లోకి ఎత్తి పెద్దగా అరిచి గుడ్డిదానిలా కుడివైపున్న కొండ అంచున తలతో ఒకసారి ఢీకొట్టి ధబీమంటూ పక్కకు పడిపోయింది. దానితో పాటు సుబాహుడు కూడా కిందకి పడిపోయాడు. మరుక్షణం గుర్రం పెద్దగా సకిలించి ఆ లోయలోపు దొర్లింది. ఇక అక్కడ ఉన్నటువంటి ఒక రాళ్ల మధ్య చిక్కుకున్న సుబాహుడి యొక్క కాళ్ళు చిక్కుకున్నాయి. దానితో పాటు అతను కూడా లోయలోకి పడిపోబోతున్నాడు. 5-6 పొర్లింతల తర్వాత కొంచెం ఏటవాలుగా ఉన్న ఆ ప్రదేశంలో సుబాహుడి చేతికి ఒక బలమైన చెట్టు కొమ్మ దొరికింది. అతడు దాన్ని బలంగా 2 చేతులతోనూ పట్టుకున్నాడు. అతడి కాలు నుంచి ఆ ఏదైతే ఉందో ఆ దా ఒక పెద్ద చైన్ లాగా ఉంటది అన్నట్టు. ఆ చైన్ గుర్రానికి కట్టి ఉన్నది. ఆ గుర్రం కింద పడిపోతున్నది. ఈ చైన్ ఏమో ఆయన కాలుకు పట్టుకొని ఉన్నది. గుర్రం కింద పడిపోతున్నది. ఇప్పుడు గుర్రము ఈ చెట్టు కొమ్మ పట్టుకున్న ఈ సుబాహుడు మధ్యలో చైను రెండు పట్టుకుని గుర్రం పెద్ద ధ్వనితో రాళ్ల మీదుగా మరికొంత దూరం దొర్లుకుంటూ పోయి పెద్ద శబ్దంతో దిగి ఉన్న అగాధంలోకి పడిపోయిపోయింది. ఆయన ఏం చేసిండు, మరి ఇది గుర్రాన్ని కాపాడేటట్టు లేదు, గుర్రం చనిపోతుంది ఎట్లాగో అని తన కాలుకున్నటువంటి ఆ ఏదైతే చైన్ ఉందో చైన్ విడదీసిండు. అతను ఒక్కడే పట్టుకొని ఆ బ్రాంచ్ని పట్టుకొని అలా ఊగుతూ ఉన్నాడు. అగాధానికి అవతల గల కొండ మార్గం మీద నుంచి ఒక్కసారిగా కేకలు చప్పట్లు వినిపించాయి. శత్రువులు తనను హతమార్చారని భ్రమపడుతున్నారని సుబాహుడు గ్రహించాడు. అరే వాడు చనిపోయిండ్రా హహ అని అందరూ చప్పట్లు కేరింతలు కొడుతున్నారన్నట్టు. శత్రువులు ఇక తనను చంపేసిండ్రేమో అనుకొని భ్రమపడుతున్నాడని సుబాహుడు అనుకున్నాడు. గుర్రంతో పాటు తను కూడా ఆ లోయలో పడి చనిపోయి ఉంటాడని వాళ్ళు భావిస్తున్నారు అని అనుకున్నాడు. సుబాహుడు చెట్ల కొమ్మల్లోనే ఉన్న చోటునే కదలక మెదలక ఉండిపోయాడు. ఆ ప్రదేశం కొంత చీకటిగా ఉన్నా తెల్లని చంద్రకాంతితో తను కదిలితే శత్రువులు గుర్తించవచ్చు. అప్పుడు మరొక బాణం తన ప్రాణాలను బలిగొంటుంది. సుబాహుడు కొమ్మల సందుగా శత్రు సైనికుల వైపు పరీక్షిస్తూ చూస్తున్నాడు. వాళ్ళు గుర్రాలు దిగి అగాధం అంచుకు వచ్చి మోకాళ్ళ మీద వంగి చూసి తర్వాత తమ తమ గుర్రాల దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు అక్కడ అందరూ నిల్చొని ఉన్నారు. వాళ్ళు ఒకవేళ తనను గుర్తించారేమో అని భయపడుతున్న సుబాహుడికి అంతలోనే వాళ్ళ నవ్వులు వినిపించినాయి. తర్వాత వాళ్ళు గుర్రాలను వచ్చిన మార్గం వైపు తిప్పి వాటిని అధిరోహించి బయలుదేరారు. సుబాహుడు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇక మెల్లగా తను ఆ చెట్టుపై నుంచి ఎలా బయటికి రావాలా, చెట్టు కొమ్మ నుంచి ఎలా బయటికి రావాలా అని అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. తను శత్రువుల చేతబడకుండా తప్పించుకున్నాడు. మరి ఇక సూర్యోదయం లోపల వీరాపురం చేరి చంద్రవర్మకు జరిగిన ఘోరం సంగతి చెప్పి సర్పకేతుడి మీద పగ తీర్చుకోవాలి అని ఎలా ఆ ఉపాయం కూడా ఆలోచించాలి కదా అని తర్వాత ఆలోచించుకోవచ్చు. మొదట నా ప్రాణాలు కాపాడుకోవాలని ఆలోచిస్తున్నాడు. శత్రు సైనికులు కొండ మార్గం మలుపు తిరగగానే సుబాహుడు కొమ్మల చాటు నుంచి మెల్లగా బలం తెచ్చుకొని ఆ కొమ్మ మీదకి ఎక్కిండు. ఎక్కి మెల్లగా బ్రాంచ్ నుంచి ఆ చెట్టు మీదకి ఎక్కిండు. అతడి దుస్తులు చీలికలు వాలికలు అయి ఉన్నాయి, అంటే చినిగిపోయినాయి మొత్తం. శరీరం చాలా చోట్ల రక్తం గారుతున్నది. అతడు అక్కడ ఉన్న చెట్ల ఆకులు 2 తీసుకొని గుప్పెళ్ళ నిండా తీసుకొని వాటిని బాగా నలిపి ఆ వచ్చిన ఆకు రసాన్ని తన గాయాలకు పూసుకున్నాడు. అప్పట్లో మెడిసిన్స్ అంటే ఇవే, చెట్టు ఆకులను అవన్నీ పెట్టేవాళ్ళు. అయితే ఆ సమయంలో అతడికి కొంత కొంతసేపటికి అతనికి కొండలలో తిరిగే చిరుత పులి సౌండ్ వినిపించింది, అరుపు వినిపించింది. ఆ అరుపు వింటూనే సుబాహుడు ఆశ్చర్యపోయాడు. ఆ కొండ కోణంలో చిరుత పులులు తోడేళ్లే గాక పెద్ద పెద్ద కొండ చిలువలు కూడా ఉంటాయని అతడికి జ్ఞాపకం వచ్చింది. పైథాన్ కొండ చిలువలు అంటే ఇవే పైథాన్స్ లాంటివి. పైథానే కాదు, దాన్ని ఏమంటారు రా, కొండ చిలువ అంటే ఏం చెప్పు. పెద్ద పెద్ద స్నేక్స్ ఉంటాయి చూడు, ఆనకొండాస్, అవి పైథాన్ ఆనకొండాస్ అలాంటివన్నీ కూడా. అలాంటి వాటి నోటి పడకుండా మరి తను బతికి బయటపడాలంటే రక్షణకు ఏదో ఒక ఆయుధం అవసరం కదా. కానీ తన కత్తి
ఆ గుర్రం మీద నుంచి దొర్లినప్పుడు ఎక్కడో పడిపోయింది. సుబాహుడు అటు ఇటు కలియజూసి అందుబాటులో కనిపించిన ఒక దృఢమైన చెట్టు కొమ్మను విరిచి చేత పట్టుకున్నాడు. తర్వాత అక్కడ ఉన్న రాళ్లను కొమ్మలను ఊతగా చేసుకొని కొంచెం కొంచెం పాకుతూ మార్గం మీదికి వచ్చిండుగా మెల్లగా. ఇప్పుడు తను ఏ మార్గాన పోతే వీరపురం దగ్గరలో సుబాహుడికి తెలుసు. అతడు ఆ చి చిమ్మ చీకటిలో కొంచెం ఉన్న వెలుతురులో జాగ్రత్తగా నడుస్తూ బాగా అర్ధరాత్రి అయ్యేసరికి కొండకు దగ్గరలో ఉన్న ఒకానొక గ్రామ ప్రాంతానికి చేరిండు. గ్రామం ఇంకా అల్లంత దూరం ఉందనగా సుబాహుడికి కాగడాల కాంతి, వాటి చుట్టూ చేరి మాట్లాడుకుంటున్న మనుషులు కనిపించిండ్రు. ఇంత రాత్రి వేళ గ్రామవాసులకు ఊరి వెలుపల ఏం పని? బహుశా ఈ కాగడాలు బందిపోటు దొంగలవేమో అన్న అనుమానం కూడా కలిగింది సుబాహుడికి. అంతలోనే గుర్రపు డెక్కల శబ్దం వినిపించింది. రాస్తా వెంట అతి వేగంగా పరుగులు తీస్తున్న కొంతమంది కాగడాలు పట్టుకొని ఉన్న వాళ్ళు కనిపించిండ్రు. ఇంకా ఇక్కడే ఉన్నారా మీరు? పదండి, నడవండి అని హెచ్చరికలిస్తూ ముందుకు వెళ్ళిపోయారు. ఆ గుర్రం మీద వచ్చిన వాళ్ళు అక్కడ నిల్చొని ఉన్న వాళ్ళతోటి అంటున్నారు, ఇంకా ఇక్కడే ఉన్నారా, పదండి అని. ఈ సంఘటన సుబాహుడికి ఆశ్చర్యాన్నే కాక అనుమానం కూడా కలిగించింది. ఆ కాగడా వాళ్ళు బందిపోట్లు కారు. గుర్రపు రౌతులు ధరించిన దుస్తుల తీరు చూస్తే వాళ్ళు సైనికులుగా కనిపిస్తున్నారు. అయితే వాళ్ళు వీరపుర సైనికులా లేక సర్పకేతుడి సైనికులా? కాగడాల చుట్టూ చేరిన జనం కదిలి వెళ్ళవలసిన ప్రాంతం ఏదై ఉంటుంది అని అనుకుంటున్నాడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలంటే తను ఆ కాగడాలున్న చోటుకు వెళ్ళడం ఒక్కటే మార్గమని సుబాహుడు నిశ్చయించుకున్నాడు. ఒకవేళ వాళ్ళు వీరపురం పౌరులే అయితే వాళ్ళ నుంచి తను ఒక గుర్రాన్ని తీసుకొని త్వరగా వీరపురం చేరవచ్చు. అలా కాక వాళ్ళు శత్రువులైతే సుబాహుడు తన దుస్తుల వైపు పరీక్షగా చూసుకున్నాడు. ఈ చినిగిన దుస్తుల్లో తన ఫలానా అని ఎవరు గుర్తించలేరన్న ధైర్యం అతడి కలిగింది. అతడు ముందుకు నడిచి కాగడా వాళ్ళను సమీపించాడు. సుబాహుడు అటువైపు వచ్చే లోపలే కాగడాల చుట్టూ చేరిన వాళ్ళలో ఒకడు పెద్దగా గొంతెత్తి, అదిగో ఎవడో బిచ్చగాడు వస్తున్నట్టున్నది. ఒరేయ్, ఇక్కడ నువ్వు వచ్చి తినాల్సిన అవసరం ఏముందిరా? ఇంత అర్ధరాత్రి వేళ తెల్లవారే లోపల మేము వీరపురాన్ని కొల్లగొట్టబోతున్నాం, అంటే దొంగతనం చేయాలనుకుంటున్నాం వీరపురాన్ని. మా వెంట వస్తావా? నీకు కూడా అటు ఇటు 14 ఏమంటాడు తరాలకు సరిపడా సొమ్ము దొరుకుతుంది అని అంటాడు. ఏమంటావు, వస్తావా అన్నాడు. అంటే వాళ్ళెవరు? దొంగలు, బందిపోట్లు దొంగలు. సుబాహుడు ఆశ్చర్యపోయి అంతలోనే తేరుకొని, అవును దొరా, నేను మీ వెంట వీరపురం వస్తాను. నాకు సొమ్మేమీ అవసరం లేదు. నాకు కొంచెం తినడానికి ఇంత బువ్వ దొరికితే చాలు అన్నాడు. అవతలివాడు ఏదో అనబోయేంతలో కొందరు అక్కడ ఉండే వాళ్ళు వేగంగా అటు వస్తూ, సర్పకేతు రాజుకు జై అంటూ అరిచి, మీలో ఎవరైనా వీరపురం వాళ్ళు ఉన్నారేమో ఇప్పుడే చూసుకోండి, తర్వాత ఏడ్చి లాభం లేదు అన్నారు. జనంలో ఒకడు సుబాహుని వాళ్లకు చూపుతూ, ఇక్కడ ఉన్న వాళ్ళమంతా ఒకరినొకరు తెలిసిన వాళ్ళమే, వీడెవడో కొత్తవాడు, బిచ్చగాడిలాగా ఉన్నాడు, ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు అన్నాడు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు, గుర్రం మీద వచ్చిన వాళ్ళు, హేయ్ అంటూ సుబాహుడి వైపు తమ గుర్రాలను వేగంగా పంపించిండ్రు. మరి వాళ్ళు సుబాహుని గుర్తించిండ్రా? ఏం చేసిండ్రు? చంపిండ్రా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్ లో విందాం.